నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఆ స్కీము ఇప్పుడు బూమరంగ్ అయింది. లబ్ధిదారులు అందరూ కూడా లబోదిబం అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు లబ్ధిదారులు అందరూ లబోదిబం అనాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరెన్నో విషయాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సిఎస్ రావు గారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి సింగిల్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఆ స్కీము ఆయనకి ఇప్పుడు బూమరంగ్ అయింది అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఆ టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు అందరూ కూడా లబోదిబం అంటున్నారు అని అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు లబోదిబం అనాల్సిన సిచ్యువేషన్ వచ్చింది లబ్ధిదారులకి టిట్కో ఇళ్ళ? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏం చెప్తానంటే పేదలకు పెత్తందారులకు మధ్య జరిగేటువంటి పెద్ద ఎన్నిక రాబోయేటువంటి రోజుల్లో అని చెప్తున్నారు. కానీ అదే పేదల్ని ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అని చెప్పడానికి ఈ వన్ టైం సెటిల్మెంట్ ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. ఏంటి ఈ వన్ టైం సెటిల్మెంట్ అని అంటే, టిట్కో ఇల్లు సరే పేరు ఏదన్నా కానీ, అది గృహకల్ప అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకో, చంద్రన్న ఇల్లు అనుకో, లేదంటే జగనన్న ఇల్లు అనుకో, ఏదన్నా అనుకో, పేరు ఏదన్నా అనుకో, పేదలకు ఇచ్చేటువంటి గృహాలు ఇచ్చేటువంటి స్కీమ్ అది కేంద్ర ప్రభుత్వం చాలామందికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాటా ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా చాలా తక్కువగా ఉంటుంది. షేరు కేంద్ర ప్రభుత్వమే ఈ కట్టిస్తుంది ఇళ్ళకి సంబంధించిన స్కీమ్ ఆవాస్ యోజన కింద. ఓకే, కానీ చెప్పుకున్నదంతా స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నట్టు. సరే ఎంతో కొంత పోర్షన్ ఉంటుంది కాబట్టి చెప్తుంది. సరే చెప్పుకున్నా కానీ దాన్ని సక్రమంగా అమలు చేయాలా? జనరల్గా ఏంటంటే అది గవర్నమెంట్ హామీ ఉండి వాయిదాల పద్ధతిలో కట్టించుకుంటారు. ఒక 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అవుతే కనుక దాన్ని వాయిదాల పద్ధతిలో కట్టించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ టిట్కో ఇళ్ళకి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్కి ఆఫర్ చేశారు. అంటే మీరు ఒకసారి వచ్చేసి ఇగో ఇంత అమౌంట్ పే చేసేయండి, పే చేస్తే మీకు మీ ఇల్లు మేము మీ పేరు పైన రిజిస్టర్ చేసి ఇచ్చేస్తాం. సో మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దీన్ని అమ్ముకోవచ్చు, లేదా బ్యాంక్కి వెళ్తే లోన్లు ఇస్తారు, మీ సొంత ప్రాపర్టీ అయిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చెప్పగానే పొలోమని అందరూ వెళ్ళి వన్ టైం సెటిల్మెంట్కి డబ్బులు కట్టారు. కొన్ని 100 కోట్ల రూపాయలు వసూలు చేశాడు జగన్మోహన్ రెడ్డి పేదల దగ్గర నుంచి. సరే ఇవి కూడా ఇచ్చారు, పత్రాలు కూడా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ పత్రాలు. ఎక్కడ గ్రామ వార్డు సచివాలయాలు ఇచ్చారు, పత్రాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ పత్రాలు. ఆ రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏముంది, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఇంకో పక్క నవరత్నాల ఫోటో, ఈ రెండు పెట్టి నాన్ జ్యుడిషియల్ స్టాంపుల్లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించింది ఎవరు, చేసి ఇచ్చింది ఎవరు అంటే గ్రూప్ 4 ఎంప్లాయీ. గ్రామ వార్డు సచివాలయాలు ఎవరు ఉంటారు, గ్రూప్ 4 ఎంప్లాయీ ఉంటాడు. యాజ్ పర్ ది రిజిస్ట్రేషన్ యాక్ట్ దాని ప్రకారం గ్రూప్ 2 మినిమం, గ్రూప్ 2 అధికారి సంతకంతో నీకు రిజిస్ట్రేషన్ చేస్తేనే అది చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. 1. 2, నాన్ జ్యుడిషియల్ స్టాంపులో నువ్వు రాసిచ్చావు, దాంట్లో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ మీద జగన్మోహన్ రెడ్డి అలాగే నవరత్నాల ఫోటో ఉన్నాయి. చట్టం ప్రకారం, మార్గదర్శకాల ప్రకారం నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ మీద ఎలాంటి బొమ్మలు ఉండకూడదు. అందుకని చెప్పి బ్యాంకులు మీకు లోన్ ఇవ్వవు, ఈ పత్రాలు చెల్లవు, వీటిని చెత్తబొట్లు వేయండి అని చెప్పి వెనక్కి పంపించారు బ్యాంక్ వాళ్ళు. అంతే కదా, బ్యాంక్ నామ్స్ ఉంటాయి కదా, ఆర్బీఐ నామ్స్ ఫాలో చేయాలి కదా బ్యాంకులు. అవును. కాబట్టి 1 గ్రూప్ 4 ఎంప్లాయీ సంతకం పెడితే చెల్లదు. 2 నాన్ జ్యుడిషియల్ స్టాంపుల మీద బొమ్మలు ఏది ఉండకూడదు. అది జగన్ కానీ లేకపోతే ఇంకో నవరత్నం అసలు బొమ్మలు కానీ ఏమి ఉండకూడదు. వైట్ పేపర్ మీద మ్యాటర్ రాయాలి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి బొమ్మ, నవరత్నాల బొమ్మతోటి వీళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ పత్రం ఇచ్చారు. ఈ పత్రాన్ని తీసుకెళ్ళి బ్యాంకులకు అప్పచెప్తే మేము ఈ పత్రాలకి మేము చెల్లవు, ఈ పత్రాలు చెల్లవు, మీకు లోన్ ఇవ్వము అని చెప్పారు. దీంతో 200 పేదల్ని నష్టపరిచాడు జగన్మోహన్ రెడ్డి. 1, వాళ్ళేదో వాయిదాల పద్ధతిలో కట్టుకునేటువంటి వెసలుబాటు కోల్పోయారు. వన్ టైం సెటిల్మెంట్ మీద డబ్బులు వసూలు చేశాడు. ఇక్కడేమో ఆయన చెప్పినట్టు హక్కులేమో రాలేదు వాళ్ళకి. బ్యాంకులకు పోతే బ్యాంకులు చెల్లమంటున్నారు, డబ్బులేమో వసూలు చేశాడు. ఇదే నకిలీ పత్రాలు ఇచ్చారు, చల్లనటువంటి పత్రాలు ఇచ్చారు. సో ఇది పేదలను మోసం చేయటమా కాదా? చట్టం తెలీదా? చట్టం తెలుసుకోవాలి కదా. సరే ముఖ్యమంత్రి హోదాలో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు అనుకుందాం, సెక్రటరీ ఏం చేస్తారు, ఐఏఎస్లు ఏం చేస్తున్నారు, ఐపీఎస్లు ఏం చేస్తున్నారు దానికి సంబంధించి.
అంటే ఇంత దారుణంగా మోసం జరుగుతుందని తెలిసే మోసం చేశారు. దీని మీద ఇప్పుడు కంప్లైంట్స్ వెళ్తున్నాయి. దీనికి ఇంకో ట్విస్ట్ ఏంటంటే నిషేధిత భూముల జాబితా అని ఒకటి ఉంది. దాంట్లో కూడా ఇల్లు కట్టించిచ్చారు ఇల్లు. అది కూడా చెల్లదని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మనం ఒక ఇంటికి లోనుకి పోవాలంటే వాళ్ళు ఒక అడ్వకేట్ని పంపించి దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. లీగల్ ఒపీనియన్ క్లియర్గా ఉంటేనే నీకు లోన్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు కదా. సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసినంత మాత్రం, జగన్మోహన్ రెడ్డి లెటర్ రాసి ఇచ్చినంత మాత్రం బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. ఆర్బీఐ నామ్స్కి అనుగుణంగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు కదా. సో దీంట్లో ఎంత జరిగింది, అసలు కుంభకోణం ఎంత జరిగిందని నేను చెప్తా, ఆన్ ఫిగర్ చెప్తా. ఇప్పుడు ఇళ్ళకి డాక్యుమెంట్లు వన్ టైం సెటిల్మెంట్కి పిలిచాడండి. ఓటీఎస్ అంటారు దీన్ని, ఓటీఎస్కి వన్ టైం సెటిల్మెంట్. అంటే మనం మామూలుగా కూడా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది దివాలా చట్టం అని చెప్పి. అంటే ఎవడన్నా లోన్ తీసుకుని కట్టలేని పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్కి పిలిచి ఏదో చేస్తారు దాన్ని. అలానే ఇది కూడా. సో ఇది కూడా ఒక భాగం. అయితే వీళ్ళు వసూలు చేసింది ఎంత అంటే గ్రామాల్లో ఒక్కొక్క ఇంటికి 10,000 రూపాయలు. అదే మున్సిపాలిటీలో అయితే ఒక్కొక్క ఇంటికి 15,000 రూపాయలు వసూలు చేశారు. ఇది వన్ టైం సెటిల్మెంట్కి. నువ్వు వన్ టైం సెటిల్మెంట్కి ఎలిజిబుల్ ఎప్పుడు? నువ్వు ఫస్ట్ పే చేయాలి, 10,000 రూపాయలు పే చేయాలి. గ్రామాల్లో అయితే 15,000 రూపాయలు పట్టణాల్లో వసూలు చేయాలి. ఆ విధంగా ఎంత వసూలు చేశారు తెలుసా జగన్మోహన్ రెడ్డి? 350 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 350 కోట్ల రూపాయలు పేదల నుంచి ఆయన వసూలు చేశారు వన్ టైం సెటిల్మెంట్ చేస్తానని చెప్పి తీసుకొని. ఆ తర్వాత ఏం చేశారు? పంచాయతీ సెక్రటరీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించారు. పంచాయతీ సెక్రటరీ హోదా ఏంటి? గ్రూప్ 4 హోదా. గ్రూప్ 4 చెల్లదు, అది చట్టం ప్రకారం చెల్లదు. దాని మీద జగన్మోహన్ ఫోటోలు, నవరత్నాల ఫోటోలు అన్నీ వేశారు. సరే, ఒకసారికి డబ్బు కడితే మొత్తం వసివైపోద్దని పాపం వాళ్ళు పెడితే లాస్ట్కి సీన్ ఎంత అయింది? 360 కోట్లు, 350 కోట్లు, 350 కోట్లు కట్టి దాని మీద ఈ విధమైనటువంటి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి. బ్యాంకులు చాలా క్లియర్గా చెప్పినాయి, బొమ్మలు కానీ డిజైన్లు కానీ ఏమి ఉండకూడదు, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల పైన ఏమీ ఉండకుండా ఉండాలి. అలాగే గ్రూప్ 2 అధికారి లేదా ఆ శాఖలో పనిచేస్తున్న ప్రమోషన్పై సబ్ రిజిస్ట్రార్ అయిన అధికారి సంతకం పెడితేనే రిజిస్ట్రేషన్ చట్టం ఒప్పుకుంటుంది, కాబట్టి ఒప్పుకోదు, ఇది చల్లవు అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసినటువంటి అభ్యంతరం ఏంటంటే, సో ఇక్కడ నిషేధితం పేదలందరికీ ఇళ్ల పేరుతో 25 లక్షల మందికి ఇట్ట పత్రాలు ఇచ్చారు. 25 లక్షల మందికి వసూలు చేశారు. ఇది 25 లక్షల మందికి ఇలాంటి పత్రాలు, డూప్లికేట్ పత్రాలు ఇచ్చారు, చల్లనటువంటి పత్రాలు. దీంట్లో అవన్నీ కూడా దాదాపు నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో కట్టినటువంటి నిర్మాణాలు. దానికి ఇవ్వరు కదా, కట్టిస్తారు, తెలిసే మోసం చేసినట్టే కదా. ఇప్పుడు పేదలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎవరు చేసినట్టు? మరి ఎవరు చేసినట్టు అనుకోవాలి. సో ఈ కథ నడిపారు ఓటీఎస్ పేరుతోటి, వన్ టైం సెటిల్మెంట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. లబ్ధిదారులు పోతే బ్యాంకులకు పోతే బ్యాంకులు ఈ మాట చెప్పారు, వాళ్ళు లబోదిబోం అంటున్నారు. ఒకవైపు డబ్బులు పోయినాయి, ఇంకోవైపు యాజమాన్య హక్కులు రాలేదు, ఇంకొక వైపు పత్రాలు చెల్లవు, మార్గదర్శకాల ప్రకారం ఆర్బీఐ నామ్స్ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది జగన్మోహన్ రెడ్డి పేదలకు చేసేటువంటి న్యాయం. సో టిడ్కో ఇల్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళని ముందుకు వెనకను అయినట్టుంది. అటు ప్రాపర్టీ ఉందా అంటే ఉంది, వాళ్ళ సొంతం అంటే కాదు, డబ్బులు ఉన్నాయా అంటే డబ్బులు లేవు, వేరే వాళ్ళకి ఇచ్చేశారు. సో వాళ్ళ పరిస్థితి ఇటు కానీ నిజంగానే మీరు అన్నట్టు లబ్ధిదారులు అందరూ లబోదిబం అంటున్నారు. వాళ్ళ ఇష్యూ అనేది తొందరగా సార్ట్ అవ్వాలని చెప్పేసి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్.